ఏమవుతుందమ్మా మంచి అంటారు. మా ఫ్రెండ్స్ అందరూ ఒరే ఎక్కడ సోమం చూడండి దాన్ని ఎదురు వెళ్ళిపోదాం అంటే ఏంటంటే మంచి జరుగుతుందండి. అడవాళ్ళు చచ్చిపోయి ఆ కుటుంబం ఇంకేదంటే నీకెట్ మంచి నాకు అర్థం పరిస్థితులు ఇలా ఉన్నాయి. అనేక రకాల భయాలు భూమి మీద ఉన్నాయి. అనేక రకమైన భయాలు ఈ భూమి మీద ఉన్నాయి. కానీ ప్రభు ఏమన్నాడంటే నీవు భయపడేది ప్రభు నామకు మాత్రమే. హల్లెలూయా. నీవు ఆరాధించేది ప్రభు మాత్రమే. ఎదుటి వారికి ఎన్ని భయాలు ఉన్నాయి, నీ ప్రభు ద్వారా ఎదుటి వారికి నువ్వు భయపడే రీతిగానే ఉండాలి. హల్లెలూయా. నీ యొక్క నా ప్రభు యొక్క ఆరాధన ద్వారా ఎదుటి వారు నిన్ను చూసి భయపడే రీతిగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు ఉండగా జరగవేమో అని అనుకున్నటువంటి గొప్ప కార్యాలు దేవుడు ఈరోజు నీ పక్షంగా జరిగించాడు. ఆమె హల్లెలూయా. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆమేన్. హల్లెలూయా. చూసారా దేవునికి ఎందుకు భయపడాలి? దేవునికి ఎందుకు భయపడాలమ్మా? సమస్తము కూడా ఆయనకి ఏ మూల కూడా ఆయనకి తెలియదే కాదు. ఆహా దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఆమేన్. ఆయన దేవుని యొక్క బుద్ధి జ్ఞానముల బాహుల్యము అవి వెనక్కి లేవు. ఏదో సముద్రం ఒడ్డిన ఇసుక మీద నిలబడి ఓ ఇంతేనా ఇసుక ఇంతేనా సముద్రం అంటే ఏమైపోతామా కొంచెం ముందుగా చూడు బాబు అని అంటారు. అంతేనండి అంటారా? అంటారు. ఇసుక మీద నిలబడి ఓ సముద్రం ఇంతేనా మన మీదకి వస్తుందా అన్నట్టుగా ఆ ఇసుకే సముద్రం ఇసుక అనుకుంటే అల్లో తన్నది ప్రియమైన ఇవ్వబడ్డారా ఎవరు కూడా. పౌలు ఈ వాక్యం చెప్పండి. ఎందుకంటే దేవుని యొక్క బుద్ధి జ్ఞానం ఏంటంటే ఆ బాబులు ఏంటంటే ఎంత డీప్ అన్నది ఆయన కూడా కనిపెట్టలేకపో. అందుకొచ్చే తండ్రి నీ బుద్ధి జ్ఞానములు అహో ఎంత గొప్ప ప్రభు అని అన్నాడు ఆయన కూడా. హల్లెలూయా. ఆ బాహుల్య ప్రియమైన దేవుడారా దేవుని యొక్క నీతిని కనపరుస్తుంది. హల్లెలూయా. ఆ జ్ఞానము దేవుని యొక్క బిడలుగా ఉన్నటువంటి వారికి దేవుడు అద్భుతములు చేసే గొప్ప